హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి 100 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ మనం డిస్కషన్ చేద్దాము. నవంబర్ నెలలోనే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉండబోతుంది కాబట్టి మనము మన స్ట్రాటజీని మరింత పకడ్బందీగా మనం రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్‌లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌లో గనుక మనం సెలెక్ట్ అయితే, మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదుగుతాము. ఆల్సో అతి తక్కువ వయసులో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ గనుక క్రాక్ చేసినట్లయితే, డిప్యూటీ కలెక్టర్, కన్ఫర్డ్ ఐఏఎస్ వరకు కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో, ఈ నోటిఫికేషన్‌లో 900 కన్నా కూడా ఎక్కువ వేకెన్సీలు ఉండనున్నాయి కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బి అ బెస్ట్ గిఫ్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. 5 సబ్జెక్టులు ఉన్నాయమ్మా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో. హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఈ 5 సబ్జెక్టులకు కూడా ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చినారు. అంటే ఏది పెద్ద సబ్జెక్ట్ కాదు, ఏది చిన్న సబ్జెక్ట్ కాదు విత్ రెస్పెక్ట్ టు ద వెయిటేజ్. కానీ విత్ రెస్పెక్ట్ టు ద ప్రిపరేషన్ ప్లాన్ మనము కొన్ని సబ్జెక్ట్స్‌కి ఎక్కువ టైం అన్నది డెడికేట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్‌కి మనం తక్కువ టైం డెడికేట్ చేసినా కూడా సరిపోతుంది. సో, అదేంటో మనము డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. వీడియో ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా అందరూ కూడా చూడండి. సో, ఆల్సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరి కోసం మోస్ట్ న్యూలీ డిజైన్డ్ కోర్సెస్‌ని ఎస్ఎస్ క్లాసెస్ యాప్‌లో అప్‌లోడ్ చేశాము. ఈ వీడియోస్ చూస్తే కూడా మీకు పూర్తి సిలబస్ అన్నది కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మరిన్ని డీటెయిల్స్ ఏమన్నా కూడా కావాలి అనంటే 8977040923 అనే నంబర్‌ని మీరు కాంటాక్ట్ చేయవచ్చు. స్టేట్ వైడ్ బెస్ట్ టీమ్‌తో ఈ క్లాసెస్‌నైతే మేము డెలివర్ చేస్తా ఉన్నాము. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక అబ్జర్వేషన్ మీరు చేసినట్లయితే, హిస్టరీ అనేటటువంటి సబ్జెక్ట్‌కి మీరు ఐ వాంట్ యూ పీపుల్ టు డెడికేట్ 20 డేస్. అంటే 100 రోజుల ప్రణాళిక అని అనుకుంటే హిస్టరీకి 20 డేస్. కొన్ని సబ్జెక్ట్స్‌కి తక్కువ టైమ్ ఇచ్చినా కూడా ఎక్కువ సిలబస్‌ని కవర్ చేయొచ్చు. కానీ మనకిక్కడ 3 స్టాటిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా. ఒకటి జియోగ్రఫీ, ఒకటి సొసైటీ, ఇంకొకటి హిస్టరీ. ఈ మూడిటికి కూడా మనము అంతే స్ట్రెస్ పెట్టవలసి ఉంటుంది. అంతే ఎఫర్ట్ అన్నది మనం పెట్టవలసి ఉంటుంది. హిస్టరీకి 20 డేస్ ఇస్తే 3 భాగాలు కూడా అంటే బీట్ ఏన్షియంట్ హిస్టరీ, లేదంటే మిడీవియల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ఏన్షియంట్, మిడీవియల్ అండ్ మోడర్న్ అన్నది మీరు కవర్ చేయవలసి ఉంటుంది. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి ఇండియన్ ఇండిపెండెన్స్ వరకు ప్రతి టాపిక్‌ని కూడా మైన్యూట్‌గా మీరు చూడవలసి ఉంటుంది. దీంట్లో ఎక్కువగా కూడా ఇంతకుముందు గ్రూప్ 2లో మనకు మోడర్న్ హిస్టరీ మాత్రమే స్పెసిఫై చేసి ఉన్నారు. కానీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ మనకు గ్రూప్ 2లో ఏన్షియంట్ అండ్ మిడీవియల్ హిస్టరీని కూడా చేర్చినారు కాబట్టి ఇది మీరు ఒక డిఫరెంట్‌గా అనలైజ్ చేసి ఇక్కడ నుండి వెయిటేజ్ అన్నది పెరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఏన్షియంట్ హిస్టరీ అండ్ మిడీవల్ హిస్టరీ మీద ఎక్కువ స్ట్రెస్ చేయండి. ఈ మధ్య యూపీఎస్సీ కానీ ఇతర పోటీ పరీక్షలు కానీ మీరు గమనించుకున్నట్లయితే యెస్, దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ టిపికల్ మిడీవియల్ ఇండియన్ హిస్టరీ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. జియోగ్రఫీ 20 డేస్ టైం పడుతుందమ్మా. ఈ 20 డేస్ టైంని కూడా మీరు ఎలా డెడికేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చూపిస్తాను. ప్రతి టాపిక్‌ని కూడా ఇలా నేను ఒక జియోగ్రఫీ ప్లాన్ అని, హిస్టరీ ప్లాన్ అని, సొసైటీ ప్లాన్ అని చెప్పి మొత్తం ప్లానర్ అంటే ప్రిపరేషన్ ప్లానర్ ఒకటి మీకోసం రెడీ చేయడం జరిగింది. అండ్ ఆ ప్లానర్‌లో డే వైస్ టార్గెట్స్ చూడండి. జియోమార్ఫాలజీ, ఒరిజిన్ ఆఫ్ ద ఎర్త్, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, ఫోల్డింగ్ అండ్ ఫాల్టింగ్ ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీరు మైన్యూట్‌గా డివైడ్ చేసుకొని దాన్ని కవర్ చేయవలసి ఉంటుంది. యెస్, మనకున్నటువంటి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా జియోగ్రఫీలో ఏంటంటే మనకు ఫిజికల్ జియోగ్రఫీని ఎక్కువ స్ట్రెస్ చేయవలసి ఉంటుందమ్మా. ఫిజికల్ జియోగ్రఫీ మీద నుండి ఎక్కువ బిట్స్ పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ ప్రతి సబ్జెక్ట్‌కి కూడా నేను అక్కడికక్కడే స్టాండర్డ్ బుక్‌ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పీడీఎఫ్ నేను మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో అందిస్తాను. సో, టెలిగ్రామ్ ఛానెల్‌లో ఎవరైతే ఎస్ఎస్ క్లాసెస్ టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా టెలిగ్రామ్‌లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. సిమిలర్‌లీ సొసైటీ సబ్జెక్ట్‌కి కూడా అదే ప్లానర్‌లో మీకు సొసైటీ డీటెయిల్డ్ డే వైస్ ప్లాన్ ఉంటుంది. 20 రోజుల టైంని మీరు కేటాయించుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్
20 రోజులు కంటిన్యూయస్‌గా హిస్టరీ చదవడం బోరింగ్ కదా సార్ అని అనుకుంటే, యెస్, ఒక 5 డేస్ అట్‌లీస్ట్ మీరు హిస్టరీ చదివి, మరో 5 డేస్ మీరు సొసైటీ అంటే అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్. మీ ప్రకారంగా మీరు దేని ప్లాన్ చేసుకోండి. మీ ప్రకారంగా మీరు ఈ మంత్లీ టార్గెట్స్ ఇచ్చుకుంటారా? డైలీ టార్గెట్స్ ఇచ్చుకుంటారా? వీక్లీ టార్గెట్స్ ఇచ్చుకుంటారా? అకార్డింగ్ టు యువర్ కంఫర్ట్. కానీ కనీసం అంటే ఇంత టైం పడుతుంది ఈ సబ్జెక్ట్స్‌కైతే అని చెప్పి నేను చెప్పగలుగుతాను. ఓకే. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 15 డేస్ టైమ్ పీరియడ్ అమ్మ. కరెంట్ అఫైర్స్‌కి 15 డేస్ అండ్ రివిజన్. చాలామంది ఏం చేస్తారంటే, ఈ టైం అన్నీ కూడా డెడికేట్ చేస్తారు. కానీ రివిజన్‌కి ప్రత్యేకంగా టైమ్ పీరియడ్ అన్నది కేటాయించుకోరు వాళ్ళ ప్లానర్‌లో. అలా చేస్తే ఏమవుతుందంటే, డెఫినైట్‌లీ యూ విల్ ఫాల్ ఇంటూ ట్రబుల్. చదివింది 1, 2 సార్లు కనీసం అంటే 3 సార్లు ఖచ్చితంగా మనం రివైజ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ రివైజ్ చేయకపోతే ఇట్ విల్ బి లైక్ మనము వేట చేసుకుంటా వెళ్ళి, ఒక కోడి గాని, ఒక మేక గాని దొరికిన తర్వాత, మనం గన్ పని చేయకపోతే, మన బుల్లెట్స్ అన్నవి పని చేయకపోతే ఎంత కష్టంగా ఉంటుందో, అదే రకంగా ఇక్కడ కూడా ఈ రివిజన్‌కి సెపరేట్ టైమ్ పీరియడ్ అనేది డెడికేట్ చేసుకోకపోతే అలాంటి నష్టమే జరుగుతుంది. ఓకే. ఆల్సో ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రతి టాపిక్స్ ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా ఎస్ఎస్ క్లాసెస్ వీడియోస్ ద్వారా కవర్ చేయడం కూడా జరిగింది. ఓకే. సో, ఇలాగా అన్ని సబ్జెక్ట్స్‌కి కూడా నేను మీకు ప్లానర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. టెలిగ్రామ్‌లో మీకది దొరికిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఉండాల్సినటువంటి ఆయుధాలేంటి? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు కూడా స్టూడెంట్స్‌కి ఏం చెప్తానంటే, ఆల్‌వేస్ బీ ఇన్ దట్ యాంబియన్స్ విచ్ మేక్స్ యూ రీడ్. అంటే మీకు చదవడానికి అనుకూలంగా, సానుకూలంగా ఉండేటటువంటి ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. మీకు స్టడీ రూమ్ ఏర్పాటు చేసుకుంటారా? లేదా మీరు ఒక స్టడీ హాల్‌కి వెళ్లి జాయిన్ అవుతారా? లేదా మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ ఓయూ లాంటి లైబ్రరీస్‌లో, ఆంధ్ర యూనివర్సిటీ లాంటి లైబ్రరీ, ఎస్‌వి యూనివర్సిటీ లైబ్రరీస్ చాలా విశాలంగా ఉంటాయి. అటువంటి లైబ్రరీస్‌లో కూర్చుంటారా? సో, యూ షుడ్ మేక్ సచ్ అన్ ఎన్విరాన్మెంట్. అంటే మీకు ఒక మ్యాప్ కావచ్చు, ఒక హిస్టరీ చార్ట్ కావచ్చు, ఇటువంటి మార్కర్స్ కావచ్చు. అంటే 3 రివిజన్స్ చేయాలని చెప్పిన. ఎలా చేయాలి? ఫస్ట్ రీడింగ్ మీరు పెన్సిల్‌తో చేయాలమ్మా. సెకండ్ రీడింగ్ మీరు పెన్‌తో చేయాలి. థర్డ్ రీడింగ్ మీరు హైలైటర్‌తో చేయాలి. హైలైటర్ పడిందనంటే మీకు ఒక టాపిక్‌ని 3 సార్లు రివైజ్ చేసినట్టు లెక్క. ఓకే. అంటే మీరు ఇటువంటి ఒక యాంబియన్స్‌నైతే క్రియేట్ చేసుకుంటే ఇట్ విల్ బి ఆహ్, ఆహ్, బెస్ట్ థింగ్. నెక్స్ట్ ఏమో సేఫ్ స్కోర్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, సార్ 150 మార్కుల పేపర్ గదా! 150కి 140 రావాలా? లేదా 149 రావాలనా? అని అడుగుతారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అన్నది కేవలం క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని గుర్తుపెట్టుకోండి. మీ మెయిన్స్ మెరిట్‌లో ఇది యాడ్ అవ్వదు. ప్రిలిమ్స్‌లో మీరు ఉత్తీర్ణత సాధిస్తే మెయిన్స్ పరీక్షకు మీరు ఎలిజిబిలిటీ పొందుతారు. అంటే ఆల్వేస్ రిమెంబర్, ఇర్రెస్పెక్టివ్ అంటే ఒక జనరల్ కేటగరీ యాస్పిరెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ కేటగరీస్ కూడా 50% స్కోర్ చేస్తే సరిపోతుంది. 50% అంటే ఏ ఎగ్జామ్‌లోనైనా కూడా వేర్ దెర్ ఈస్ నెగెటివ్ మార్క్స్, అంటే నెగెటివ్ మార్క్స్ ఉన్నటువంటి పేపర్‌లలో 50% స్కోర్ చేసినా కూడా మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. యూ డోంట్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు 150కి 149 రావాల్సిన అవసరం లేదు. మీరు 150కి ఒక 80, 90 మార్కులు వచ్చినా కూడా 80-90 టార్గెట్ పెట్టుకోండి. యూ విల్ బి సేఫ్. 80-90 చాలా చిన్న టార్గెట్ ఇస్తున్నాను. ఎందుకు చెప్తున్నాననంటే, డెఫినైట్‌లీ మనకు అగైన్ ఈ సేఫ్ స్కోర్ అన్నది మనకు పేపర్ డిఫికల్టీ చూసిన తర్వాత, అటెండెన్స్ ఎంతమంది హాజరైనారో పరీక్షకు చూసిన తర్వాత, ఈ సేఫ్ స్కోర్ అనేది సాధారణంగా నేను డిసైడ్ చేస్తూ ఉంటాను. కానీ ప్రస్తుతం కూడా నేను మీకు ఒకే ఒక పాయింట్ ఏం చెప్పదలుచుకున్నానంటే, 90 మార్క్స్ విల్ బి ద సేఫ్ స్కోర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేటగరీ. ఓకే. అండ్ కేటగరీ ఒకవేళ మీకు ఉన్నాయనంటే, అది మీకు లేటర్ ఆన్ యాడెడ్ అడ్వాంటేజ్ అన్నది అవుతుంది. ఓకే. నెక్స్ట్ బుక్స్. ఏ బుక్స్ చదవాలని చెప్పి చాలా చాలా డీటెయిల్డ్‌గా మనము 2 వీడియోస్‌ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. చాలా ఎక్కువ మంది కూడా ఆ వీడియోస్‌ని వ్యూ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బుక్ లిస్ట్ యూట్యూబ్‌లో ఎస్ఎస్ క్లాసెస్ లో మీరు వెళ్తే గ్రూప్ 2 బుక్ లిస్ట్ ఒకటి ఆల్రెడీ నేను పెట్టినాను ఆథర్స్‌కి సంబంధించి. ఆల్సో బుక్ లిస్ట్‌లో నేను ప్రత్యేకంగా గవర్నమెంట్ అథరైజ్డ్ బుక్స్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. సో, వాళ్ళ కోసం కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తెలుగు అకాడమీ బుక్ లిస్ట్‌ని కూడా నేను సెపరేట్‌గా డిజైన్ చేసి పెట్టడం జరిగింది. సో, ఈ 2 వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే మీకు బుక్స్‌కి సంబంధించి ఒక క్లారిటీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. సో, సేఫ్ స్కోర్ అర్థమైంది.
20 డేస్ టైమ్ పీరియడ్ 3 సబ్జెక్టులకి ఇమ్మన్నాను. 15 డేస్ టైమ్ పీరియడ్ 2 సబ్జెక్ట్స్‌కి ఇమ్మని చెప్పడం జరిగింది. రివిజన్ మాత్రం మర్చిపోద్దమ్మా. రివిజన్ ఏం చెప్తున్నా నేను R1, R2, R3 అంటే రివిజన్ 1, రివిజన్ 2, రివిజన్ 3. ఫర్ ఎగ్జాంపుల్ 'ఒరిజిన్ ఆఫ్ ద ఎర్త్' మీరు ఫస్ట్ రివిజన్ చేసుకున్నారు పెన్సిల్‌తో, ఇక్కడ ఒక టిక్ పెట్టండి. సెకండ్ రివిజన్ చేసుకున్నారు పెన్‌తో, ఇక్కడ ఒక టిక్ పెట్టండి. థర్డ్ రివిజన్ చేశారు హైలైటర్‌తో, ఇక్కడ ఒక టిక్ పెట్టండి. సో, ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. డెఫినైట్‌లీ మీకు ఒక క్లియర్ కట్ గ్రిప్ అన్నది తప్పకుండా సబ్జెక్ట్ పైన రావడం జరుగుతుంది. ఓకే. సో, మీరు ఈ 100 డేస్‌ని ఎలా ప్లాన్ చేసుకుంటారో ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అమ్మ, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి మేము ఆల్రెడీ ఫ్రీ మెటీరియల్‌ని ఒకటి యాప్‌లో పెట్టడం జరిగింది. ఆ ఫ్రీ మెటీరియల్‌ని ఇప్పటివరకే దాదాపుగా 5,000 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. సో, మీరు కూడా ఆహ్, డెఫినైట్‌లీ ఆ పీడీఎఫ్‌ని యూజ్ చేసుకుంటారు అని చెప్పి అనుకుంటున్నాను. యాప్‌లో మీకు పీడీఎఫ్ అన్నది లభిస్తుంది. అండ్ ఆ పీడీఎఫ్‌కి సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌లో చాలా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండబోతుంది. ఓకే. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. థాంక్ యూ. జై హింద్.